So next. So next kind of services, Amma. Services by Reserve Bank of India. Reserve Bank of India provide చేసే services అన్ని ఏమంటున్నాడమ్మా? Exam. తర్వాత services by way of extending deposits, loans and advances insofar as the consideration in represented by way of interest or discount other than interest involved in credit card services. Okay. So interest say sale or product purchase of foreign currency amongst banks or authorized dealers of foreign exchange or amongst banks and such dealers అని చెప్పేసి అని అంటున్నాడు. ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జంప్షన్ ప్రకారం మనం గనక లోన్స్ కనుక ఇస్తున్నాం అనుకోమ్మా, లోన్స్ కానీ అడ్వాన్సెస్ కానీ ఇచ్చి ఏం కలెక్ట్ చేస్తున్నామంట? ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తున్నామంట. అలా కలెక్ట్ చేసే ఇంట్రెస్ట్ మీద నార్మల్ గా ఏం పడదంటమ్మా? జిఎస్టీ అనేది పడదంట. ఎందుకు? ఎగ్జామ్టెడ్. సార్ అంటే ఇక్కడ మనకి క్రెడిట్ కార్డు మీద మనకి ఇంట్రెస్ట్ వేస్తుంటే కనుక దాన్ని పెనాల్టీ అంటారమ్మా. ఇదే నేచర్ ఆఫ్ ఏమిటమ్మా? అది పెనాల్టీ. సో ఎందుకంటే మనం లేట్ గా కట్టడం వల్ల వాడేసే ఎడిషనల్ ఛార్జ్ అర్థమవుతుందా? సో ఆ ఎడిషనల్ ఛార్జ్ అసలు క్రెడిట్ కార్డ్ అంటే ఏంటమ్మా? మనం క్రెడిట్ కార్డ్ తీసుకుని 30 days కి మనకి క్రెడిట్ లిమిట్ ఇచ్చాడు అనుకోమ్మా. అంటే 1 lakh క్రెడిట్ లిమిట్ ఇచ్చాడంటే 30 days లో మీరు 1 lakh వాడుకోవచ్చు. 1 lakh వరకు ఏం కట్టవలసిన అవసరం లేదు. ఆడు డెడ్ లైన్ పెట్టిన తర్వాత డెడ్ లైన్ దాటిపోయిన తర్వాత కూడా మీరు కట్టలేదు అనుకోమ్మా, అది ఆడేసి అడిషనల్ ఛార్జ్. ఓకే, బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ అనే పేరుతో వేసినా సరే దట్ ఈస్ నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇట్ ఈస్ లైక్ పెనాల్టీ ఆర్ ఛార్జ్, అదర్ ఛార్జెస్ కింద వస్తుంది అన్నమాట. అందువల్ల ఏంటంటే ఏమంటాడమ్మా? దట్ ఈస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది, ఇక్కడ ఎగ్జామ్షన్ నుంచి ఎక్స్క్లూడ్ చేశాడు. మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుద్ది? ప్లస్. అంటే ఏమవుతుంది? దాని మీద జిఎస్టీ అనేది లేవి అవుతుంది. నార్మల్ గా నేను ఒకటికి అప్పు ఇచ్చానమ్మా, దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది, దాని మీద జిఎస్టీ వస్తుందా? వస్తుందా రాదా? రాదు. సో చూడండి, ఎక్స్టెండింగ్ డిపాజిట్స్ ఆర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే ఆర్ డిస్కౌంట్ కనుక ఉన్నట్లయితే అక్కడ ఏం రాదంట? జిఎస్టీ అనేది రాదు. తర్వాత సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ అమాంగెస్ట్ బ్యాంక్స్ ఆర్ ఆథరైజ్డ్ డీలర్స్ ఆఫ్ ఎ ఫారిన్ ఎక్స్చేంజ్ ఆర్ అమాంగెస్ట్ బ్యాంక్స్ అండ్ సచ్ డీలర్స్. మా బ్యాంక్స్ ఇప్పుడు ఫారిన్ కరెన్సీ పర్చేజ్ చేస్తున్నారమ్మా. ఎవరు? మనం వెళ్ళి పర్చేజ్ చేస్తున్నాం అనుకోమ్మా. ఆ ఫారిన్ కరెన్సీ పర్చేజ్ చేసినందుకు వాళ్ళు బ్రోకరేజ్ వేస్తారా? కమిషన్ వేస్తారా? ఛార్జెస్ వేస్తారా? దాని మీద మనకి సపోజ్ దాని మీద సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ ఉంటుందా లేదా అంటే ఎస్. కానీ బ్యాంకుల మధ్య ట్రాన్సాక్షన్ కానీ బ్యాంకులో ఆథరైజ్డ్ డీలర్స్ మధ్య ట్రాన్సాక్షన్ కానీ జరుగుతుంది అనుకో. ఇప్పుడు నేను యాక్సిస్ బ్యాంక్ వెళ్ళి నాకు ఒక $1 lakh కావాలి అని చెప్పేసి అని అన్నానమ్మా. ఓకే, యాక్సిస్ బ్యాంక్ ఇస్ ఆథరైజ్డ్ డీలర్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్, ఫారిన్ కరెన్సీ, ఆర్బీఐ దగ్గర రిజిస్టర్ అయిన బ్యాంక్ అమ్మది. ఓకే, నాకు $1 lakh కావాలి అని చెప్పేసి నేను వెళ్ళి అడిగానంట. వెళ్ళి అడిగితే ఇప్పుడు సడన్ గా వాళ్ళ దగ్గర లేవనుకోమ్మా, వాళ్ళు ఏం చేస్తారు? మీరు వేరే బ్యాంక్ వెళ్ళిపోండి అని చెప్పేసి అంటారు వాళ్ళు? అంటారు కదమ్మా. సో ఇప్పుడు మీదే ఒక షాపు, ఆ షాప్ దగ్గరకు వచ్చి ఏదైనా సరుకు అడిగాను అనుకో, మీ దగ్గర లేదనుకో, అది ఏం చేస్తారు? వెంటనే పక్క షాప్ నుంచి కొనేసన్నా ఇస్తారు కదమ్మా, ఇస్తారు నో. సో అలాగా ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ బ్యాంక్ వెళ్ళి ఇంకొక బ్యాంక్ దగ్గర పర్చేజ్ చేస్తుంది కదమ్మా ఫారిన్ కరెన్సీ, లేకపోతే ఆర్బీఐ దగ్గర పర్చేజ్ చేస్తుంది కదమ్మా. సో అలా పర్చేజ్ చేస్తే కనుక ఏమంటున్నాడమ్మా? దట్ ఈస్ నాట్ లైబుల్ ఫర్ జిఎస్టీ. వాళ్ళకు కూడా కమిషన్స్ ఉంటాయి కదమ్మా, సార్ నో. Services provided by banking company to its basic saving bank deposit account holders under Pradhan Mantri Jan Dhan Yojana. Okay, so banking company ఏవైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో ఎవరికంటే ఈ జన్ ధన్ యోజనలో ఓపెన్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్లకి సర్వీసెస్ చేస్తే కనుక దాని మీద ఏముండదంటమ్మా? జిఎస్టీ అనేది లెవీ అవుతుంది, ఎందుకంటే ఇది ఎగ్జామ్టెడ్. మామూలుగా ఇప్పుడు సర్వీస్ ఛార్జెస్ వేస్తారమ్మా, బ్యాంక్ ఛార్జెస్ వేస్తారా? బ్యాంక్ ఛార్జెస్ వేస్తారా ఇరా? ఆ బ్యాంక్ ఛార్జెస్ ఈ అకౌంట్లకి వేసినా సరే దాని మీద ఏం లేవీ అవ్వదమ్మా? జిఎస్టీ లేవీ అవ్వదు. ఇప్పుడు మీరు నార్మల్ గా బ్యాంక్ ఛార్జెస్ మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఎప్పుడైనా చూసారు అనుకోమ్మా, 100 rupees ఛార్జెస్ వేస్తే 180 కట్ చేస్తారమ్మా. ఎందుకు? 100 వేరుగా 9 వేరుగా కట్ చేస్తారు. ఎందుకు? జిఎస్టీ కట్టడానికమ్మా, అంతేనా?
Next, services by an acquiring bank to any person in relation to settlement of an amount up to 2000 in a single transaction transacted through credit card, debit card, charge card or any other payment card services. Next, explanation. For the purpose of this entry, acquiring bank means any banking company, financial institution included, non-banking financial company or any other person who makes a payment to any person who accepts such card అని చెప్పేసాను అంటాడు. సరే ఇది నాకు అర్థం కాలేదు అని చెప్పేసానంటే చూడండి, ఇప్పుడు మనం ఒక బ్యాంక్ కి, మన బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉందమ్మా నా దగ్గర, నేను ఎస్బీఐ ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీసుకోగలనా? సో రీసెంట్ గా మారిందమ్మా. ఓకే, యాక్సిస్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంక్ కార్డే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ బ్యాంక్ వెళ్ళైనా సరే మనం ఏం చేసుకోవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనకి డబ్బులు పే చేసే బ్యాంక్ ఎవరు? ఇప్పుడు నేను ఎస్బీఐకి వెళ్ళి నేను డబ్బులు తీసుకున్నాను అనుకో, నా అకౌంట్ లో అమౌంట్ డిడక్ట్ అయిపోతే కానీ డబ్బులు ఎవరు పే చేస్తారు? నాకు ఎస్బీఐ పే చేస్తాం. తర్వాత ఎస్బీఐ ఎక్కడి నుంచి క్లెయిమ్ చేసుకుంటది? యాక్సిస్ బ్యాంక్ నుంచి క్లెయిమ్ చేసుకుంటాం. మీకు అర్థమవుతుందా? సో మరి అలా క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఎస్బీఐ ఊరికనే చేస్తుందా సర్వీస్? ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ కి ఏటీఎంలు లేవు, తక్కువ ఉన్నాయి సపోజ్ అనుకుందాం. ఓకే, అదే స్టేట్ బ్యాంక్ కి ఎక్కువ ఏటీఎంస్ ఉన్నాయి. ఓకే, మరి జనాలకి రీచ్ అవుట్ అవ్వడం కోసమే కదమ్మా ఈ ప్రొసీజర్ పెట్టుకున్నారు, అవునా కదా? సో నువ్వు ఏ బ్యాంక్ కార్డు అన్నా తీసుకెళ్లి ఎస్బీఐ ఏటీఎం లో పెడితే ఆ ఎస్బీఐ కూడా ఏం చేస్తాడో డబ్బులు పే చేస్తాడు. దాని మీద ఛార్జెస్ వేస్తాడా? ఇడ ఎవరికి వేస్తాడు? యాక్సిస్ బ్యాంక్ ఏం చేస్తుంది? మళ్ళీ మన దగ్గర నుంచి ఛార్జెస్ కలెక్ట్ చేస్తుంది, అవునా? సో మనకి ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ వరకు ఈ ఎగ్జాంప్టెడ్. ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఏంటంటే ప్రతి బ్యాంకు, కొన్ని బ్యాంకులు ఒక్కొక్కలాగా ఆఫర్ చేస్తాయి. సో అందులో కొన్ని బ్యాంక్స్, మాక్సిమం బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ ఏం చేస్తాయి, మీరు వేరే మా ఏటీఎం లో కాకుండా, అంటే ఆ బ్యాంక్ ఏటీఎం కాకుండా, ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ అంటే ఏటీఎం కి నేను ఎక్కడెక్కడికో తిరగాలనుకోమ్మా, నాకు పక్కనే ఎస్బీఐ ఉంది అని చెప్పేసి ఎస్బీఐకి వెళ్ళి తీసుకుందాం అని అనుకుంటావు డబ్బులు. అలా కనుక మనం వెళ్తున్నాం అని చెప్పేసి అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఇలా ఏటీఎంస్ మెయింటైన్ చేస్తే వాళ్ళకి కూడా కాస్ట్ అవుతుంది కదమ్మా. ఆ కాస్ట్ ని కలెక్ట్ చేస్తారా లేదా రికవర్ చేరా? సో ఇలాగా ఇదేంటంటే ఓపెన్ చేశారు అనమాట, ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పేసి అని, ఇక్కడ ఏ బ్యాంక్ కార్డ్ అయినా యాక్సెప్ట్ చేయబడుతుంది అని చెప్పేసి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి డబ్బులు బ్యాంక్ ఎస్బీఐ పే చేసిన తర్వాత ఎస్బీఐ యాక్సిస్ బ్యాంక్ నుంచి కలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాడమ్మా, ప్రతి ట్రాన్సాక్షన్ కి ఛార్జ్ చేస్తాడమ్మా. కానీ ఈ యాక్సిస్ బ్యాంక్ ఏం చేస్తుంది, కస్టమర్ కి ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్ కి మా దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకున్నందుకు మీకు ఆ ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ కి చార్జెస్ ఫ్రీ అని చెప్పేసి అంటది. అంటే చార్జెస్ పడవన్న ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్ కి పడతాయి, కానీ ఎవరు బేర్ చేస్తారు? బ్యాంక్ బేర్ చేస్తుంది అమ్మా. అర్థమైందా? సో ఈ అప్ టు 2000 ట్రాన్సాక్షన్ వరకు ఉండే వాటి మీద చార్జెస్ ఉంటాయి కదమ్మా, ఆ చార్జెస్ ఏం చేస్తున్నారమ్మా, ఎగ్జామ్ చేస్తున్నారు. అర్థమవుతుందా? సో services by an intermediary of financial services located in a multi-services SCZ with International Financial Service Center IFSC status to customer located outside India for international financial services in currencies other than Indian rupees అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి అవి? SCZ లో లొకేట్ అయి ఉన్నాయంటే SCZ ఏముంటాయి అనుకున్నాం? ఎక్స్పోర్ట్స్ చేయడానికి ఒక ప్లేస్ అనుకున్నాం కదమ్మా. అక్కడ నుంచి మాక్సిమం ఎక్స్పోర్ట్ జరుగుతాయి అనుకున్నావా? ఎక్స్పోర్ట్ జరిగితే మనకి ఏ కరెన్సీలో డబ్బులు వస్తాయి? మరి ఆ ఫారిన్ కరెన్సీతో డీల్ చేయడానికి ఇక్కడ పెట్టిన ఇన్స్టిట్యూషన్ ఏంటి? ఐఎఫ్ఎస్సి. ఓకేనమ్మా? ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ ఎంట్రీ, ఇంటర్మీడియరీ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్ ఐఎఫ్ఎస్సి ఈజ్ ఏ పర్సన్ who is permitted or recognized such as government of India or regulator appointed for regulation of IFSC, who is treated a person resident outside India under the FEMA. Okay, the next, sorry, FERA Act, who is registered under the insurance IRDA, tarvata who is permitted by the Securities Exchange Board of India SEBI. వీళ్ళందరూ అప్రూవ్ చేసిన పర్సన్ ఐఎఫ్ఎస్సి లో రిజిస్టర్ అయ్యి వాళ్ళు ఏం చేసుకోవచ్చంటమ్మా,
ఇంటర్మీడియరీగా ఉండొచ్చు అంట. ఇంటర్మీడియరీగా ఉండడం అంటే ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్ జరిగిందమ్మా, ఎక్స్పోర్ట్ జరిగినప్పుడు నేను ఎక్స్పోర్ట్ చేశానని చెప్పేసి వాడి దగ్గరికి వెళ్ళి నాకు ఫారిన్ కరెన్సీ రావాలని చెప్పాను అనుకోమ్మా, వాడు హీజ్ ఏ మీడియేటర్, ఒక బ్యాంక్ కింద మధ్యలో ఒక పర్సన్ కింద నుండి ఏం చేస్తాడమ్మా, ఈ ఫారిన్ కరెన్సీని తీసుకొచ్చి వీడికి ఎవరికి ఇవ్వాలి, ఇండియన్ కరెన్సీలో ఇవ్వాలి, ఇండియన్ కరెన్సీలో ఇస్తాడు కానీ ఫారిన్ కరెన్సీలో తీసుకొస్తాడు. ఈ ఇంటర్మీడియరీ ట్రాన్సాక్షన్ అంతా కూడా కన్వర్షన్ ట్రాన్సాక్షన్ అంతా ఎవరికి టేక్ ఓవర్ చేస్తారు, ఐఎఫ్ఎస్సి లో ఉన్న పర్సన్ ఎవడైతే ఉంటాడో వాడు అండర్టేక్ చేసుకుంటాడు. వాడు ఎవడు అని చెప్పేసి అంటే అండర్ రిజిస్టర్డ్ అండర్ దీస్ యాక్ట్స్ అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే, సో ఒక్కసారి దీని కింద ఉన్న అనాలిసిస్ అనేది చదవండి అమ్మా. చూడమ్మా, నెక్స్ట్ life insurance business services. Services of life insurance business provided by way of annuity under the National Pension Scheme, regulated by the Pension Fund Regulatory Development Authority of India under the Pension Fund Regulatory Development Authority Act 2013 అని చెప్పేసి అంటున్నాడు. ఏంటంటే ఎన్పిఎస్ అమ్మ, ఏంటది ఎన్పిఎస్, సర్వీసెస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ ప్రొవైడెడ్ బై వే ఆఫ్ యాన్యుటీ అండర్ ద ఎన్పిఎస్. మీకు ఎన్పిఎస్ కనుక తీసుకున్నారనుకోమ్మా, ఎన్పిఎస్ తీసుకుంటే దాంతో పాటు ఏమొస్తుందంటే ఒక ఇన్సూరెన్స్ వస్తుందంట. ఆ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఏమవుతాయంట, ఎగ్జామ్. సో అలా కాకుండా నేను నార్మల్ గా ఇన్సూరెన్స్ పాలసీ కట్టుకున్నాను అనుకోమ్మా, దాని మీద ఏమొస్తుంది, జిఎస్టీ వస్తుందమ్మా. కానీ ఈ జిఎస్టీ ఎన్పిఎస్ ద్వారా వచ్చే ఇన్సూరెన్స్ ఎగ్జామ్. సర్వీసెస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ ప్రొవైడెడ్ ఆర్ అగ్రీ టు బి ప్రొవైడెడ్ బై Army, Naval or Air Force Group Insurance Fund to members of Army, Navy and Air Force respectively under the Group Insurance Scheme of the CGS Central Government. So, ఈ వీళ్ళకి కూడా లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారమ్మా, ఇన్సూరెన్స్ ఫండ్స్ ఎవరికి, ఆర్మీ ఆఫీసర్స్ కి, నేవీ ఆఫీసర్స్ కి, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ కి. ఇక్కడ ఏమవుతుందంట, ఎగ్జామ్. నెక్స్ట్, services of life insurance provided or agreed to be provided by Naval Group of Insurance Fund to personnel of Coastal Guard under the Group Insurance Scheme of Central Government. ఇప్పుడు మనం ఎంప్లాయీ గ్రూప్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? పర్క్విజిట్స్ లో 17(2) లో ప్రొవైజో టు పర్క్విజిట్స్ అని చెప్పేసి ప్రొవైజో టు 17(2) గురించి మాట్లాడుకున్నప్పుడు అందులో మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కనుక గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ పర్క్విజిట్ అనుకున్నాం. అలా గ్రూప్ ఇన్సూరెన్స్ కాకుండా ఒక ఇండివిజువల్ గా మనం ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే అది ఏమవుతుందో పర్క్విజిట్స్ లో రాదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలా ఇక్కడ ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ కనుక తీసుకున్నట్లయితే ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ కోస్టల్ గార్డ్స్ కానీ లేకపోతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ కానీ ప్రొవైడ్ చేసే గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ఏమవుతుందంటమ్మా, ఎగ్జామ్ప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ. Services of life insurance provided are agreed to be provided by Central Armed Police Forces under Ministry of Home Affairs Group Insurance Funds to their members under the Group Insurance Scheme. So ఇవన్నీ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ లో ఏమవుతాయంటమ్మా, ఎగ్జామ్టెడ్. సార్ నార్మల్ గా మనం బయట ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం అనుకోండి సార్, అప్పుడు జిఎస్టీ అనేది లెవీ అవుతుంది. కానీ చూడండి, సర్వీసెస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ ప్రొవైడెడ్ అండర్ ది ఫాలోయింగ్ స్కీమ్స్: जनश्री बीमा योजना, आम आदमी बीमा योजना, लाइफ మైక్రో ఇన్సూరెన్స్ ప్రోడక్ట్. సో ఇవన్నీ కూడా పాలసీస్ నేమ్స్ అమ్మా. ఈ పాలసీ నేమ్స్ ప్రకారం కనుక మనకు వచ్చిన పాలసీస్ ఏవైతే ఉంటాయో ఆ పాలసీస్ అన్ని కూడా ఏమవుతాయంటమ్మా, ఎగ్జామ్టెడ్. అర్థమవుతుందా? తర్వాత సర్వీసెస్ ప్రొవైడెడ్ బై స్పెసిఫైడ్ బాడీస్. సో ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఈఎస్ఐసి. ఓకే, పర్సన్స్ కవర్డ్ అండర్ ఈఎస్ఐ యాక్ట్. అమ్మా ఈఎస్ఐసి ఏం చేస్తుందమ్మా, ఇప్పుడు మనం ఈఎస్ఐ కడుతున్నామా, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఎవరు కడతారమ్మా, ఎంప్లాయీస్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు కడతారు. సో ఈఎస్ఐసి కట్టడం వల్ల ఏమవుతుందంటే ఎంప్లాయీకి ఇన్సూరెన్స్ ఒక కార్డు ఇస్తారమ్మా. ఆ కార్డు ఏం చేస్తారు, ఎప్పుడైనా సరే ఎంప్లాయీకి కానీ ఎంప్లాయీ ఫ్యామిలీకి కానీ ఇల్నెస్ ఉంటే కనుక ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉంటాయమ్మా. ఈఎస్ఐ లింక్డ్ హాస్పిటల్స్ కానీ ఈఎస్ఐ హాస్పిటల్స్ కానీ అక్కడికి వెళ్ళి మనం ఏం చేసుకోవచ్చు, ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అప్ టు సర్టెన్ లెవెల్ ఆఫ్ అమౌంట్ వరకు అన్నమాట. సో ఆ ఈఎస్ఐసి ఈ ఆర్గనైజేషన్ కి ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అన్ని ఏమవుతాయంట, ఎగ్జామ్ట్.
Services provided by EPF organizations to persons governed under Provident Fund. ఓకే, సో పిఎఫ్ ఉంది కదమ్మా, ఎవ్రీ మంత్ పిఎఫ్ కాంట్రిబ్యూట్ చేస్తామా? కాంట్రిబ్యూట్ చేసేటప్పుడు ఆ పిఎఫ్ ఆర్గనైజేషన్ అనేది ఎంప్లాయీస్ కి ప్రొవైడ్ చేసే సర్వీస్ అనేది ఏంటమ్మా? ఎగ్జామ్టెడ్. అమ్మ వీళ్ళ తరపున డబ్బులు తీసుకుని ఏం చేస్తున్నారమ్మా? ఇన్వెస్ట్ చేస్తున్నారా? తర్వాత వీళ్ళు రిటైర్మెంట్ గానీ ఆ రెసిగ్నేషన్ అయిన తర్వాత కానీ ప్రావిడెంట్ ఫండ్ పే చేస్తున్నారా, పే చేయట్లేదా? అప్పటి వరకు ఫండ్ అని మేనేజ్ చేస్తున్నారా, చేయట్లేదా? మరి అది కూడా సర్వీసే కదా. ఆ సర్వీస్ అంతా ఏమవుతుందంట? ఎగ్జామ్. సర్వీసెస్ బై కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ టు పర్సన్స్. సో ఇవన్నీ కూడా ఏంటమ్మా? ఆ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్స్ ఆ ఎంప్లాయీస్ కి ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఎగ్జామ్టెడ్. సర్వీసెస్ బై వే ఆఫ్ ఎన్పిఎస్ ట్రస్ట్ టు ఇట్స్ మెంబర్స్ అగైన్స్ట్ కన్సిడరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఫీ. ఇప్పుడు మనకి ఫండ్ అని ఇప్పుడు ఎన్పిఎస్ కాంట్రిబ్యూట్ చేస్తారా? ఎన్పిఎస్ అంతా డబ్బులు ఒక ట్రస్ట్ లోకి వెళ్ళినాయి అనుకో, మా ఫండ్ కింద వెళ్ళినాయి అనుకో, మా ఫండ్ ఏం చేస్తుంది? మేనేజర్ చేస్తుంది కదా. మా ఫండ్ మేనేజ్ చేసి లాస్ట్ లో మీరు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ పే చేస్తారా, పే చేయరా? సో ఇప్పటి నుంచి కూడా మీ డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆ ఫండ్ మేనేజ్ చేసి మీరు రిటైర్ అయిన తర్వాత డబ్బులు పే చేస్తారు. దానికోసం అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ అని తీసుకుంటారమ్మా. ఆ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ అనేవి ఏమవుతాయంట? ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టి. తర్వాత సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఐఆర్డిఏ టు ఇన్సూరర్స్ అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాను అనుకో, నేను ఇండియాలో ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టాలంటే టు బి రిజిస్టర్డ్ అండర్ ఐఆర్డిఏ. ఐఆర్డిఏ దగ్గరికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఐఆర్డిఏ దగ్గరికి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఐఆర్డిఏ వాడు నాకు ఏమడుగుతాడమ్మా? ఫీజు అడుగుతాడా లేదా? సో వాడు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కి, అప్రూవల్ సర్వీసెస్ కి వాడు ప్రతి పాలసీ, ఇప్పుడు పాలసీ ఒకటి ఇష్యూ అవుతుంది అనుకోమ్మా, మనం ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నాది, నేను ఒక పాలసీ, కొత్త పాలసీ ఫ్రేమ్ చేసి నేను ఏం చేస్తున్నానంటే ఇష్యూ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇప్పుడు కరోనాతో చాలా మంది భయపడుతున్నారు, బాధపడుతున్నారు కాబట్టి కరోనా వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం నేను ఒక పాలసీ డిజైన్ చేశానంటే, ఈ డిజైన్ చేసిన పాలసీని నేను ఎక్కడికి వెళ్ళి అప్రూవ్ చేయించుకోవాలమ్మా? ఐఆర్డిఏ. ఐఆర్డిఏ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఏమవుతాడు? అడుగుతాడు, ఫీజు అడుగుతాడు కదమ్మా. ఆ ఫీజు ఏమవుద్ది? ఎందుకంటే ఐఆర్డిఏ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అనేవి ఎగ్జామ్షన్ అనేది ఇచ్చారమ్మా. ఓకేనా? తర్వాత సెబీ. ఇప్పుడు నేను ఒక కంపెనీని తీసుకెళ్లి లిస్టింగ్ చేయించుకోవాలనుకుంటున్నాను అనుకోమ్మా, ఎక్కడ? స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేయాలనుకుంటున్నాను అనుకోమ్మా, ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? సెబీ. మరి సెబీ పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తే వాడు ఏమడుగుతాడు? ఫీజు. మరి అడిగినప్పుడు దాని మీద ఛార్జెస్ వస్తాయి, జిఎస్టీ వస్తుందా లేదా? సో ఇక్కడ మనం చెప్పిన ఆర్గనైజేషన్స్ అన్నిటి కూడా దాని మీద ఏముంటుందమ్మా? వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ మీద జిఎస్టీ అనేది ఉండదు. తర్వాత ఇందాక మనం లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అంటే జనరల్ ఇన్సూరెన్స్ అన్నమాట. జనరల్ ఇన్సూరెన్స్ సర్వీసెస్, జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ ప్రొవైడెడ్ అండర్ ది ఫాలోయింగ్ స్కీమ్స్. ఈ స్కీమ్స్ ప్రకారం కనుక మనకి ప్రొవైడ్ చేస్తే కనుక ఏంటి? జనరల్ ఇన్సూరెన్స్ అదంతా కూడా ఏమవుతుందంట? ఎగ్జామ్ట్. నెక్స్ట్, సో పెన్షన్ స్కీమ్స్ అని చెప్పేసి అని అంటున్నాడు అమ్మ. ఇక్కడ మెయిన్ కాంటెంట్ ఏంటంటే ఇంకొక పాయింట్ ఇక్కడ వచ్చినది. ఈ స్కీమ్స్ ప్రకారం చేసిన ఇన్సూరెన్స్ గానీ, రీఇన్సూరెన్స్ గానీ, ఇన్సూరెన్స్ గానీ రీఇన్సూరెన్స్ గానీ రెండు కూడా ఏమవుతాయమ్మా? ఎగ్జామ్స్. ఓకే, తర్వాత పెన్షన్ స్కీమ్స్. సో సర్వీసెస్ బై వే ఆఫ్ కలెక్షన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ అండర్ అటల్ పెన్షన్ యోజన, సర్వీసెస్ బై వే ఆఫ్ కలెక్షన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ అండర్ ఎనీ పెన్షన్ స్కీమ్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అని చెప్పేసి ఏమంటున్నారంటే కొంత కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేయించుకుంటున్నారమ్మా. ఇప్పుడు మీకు అటల్ పెన్షన్ యోజన అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే ప్రతి బ్యాంక్ అకౌంట్ లోని కొంత మీరు కనుక ఓకే అని అప్రూవ్ కొడితే కనుక మీకు ఏంటంటే ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ డిడక్ట్ అవుతూ ఉంటుంది. లైక్ 10 రూపీస్, 20 రూపీస్, లేదా 60 రూపీస్, 50 రూపీస్. ఓకే, అలా డిడక్ట్ అవుతూ వెళ్తూ ఉంటదమ్మా. డిడక్ట్ అయ్యి ఏం చేస్తుందంటే ఒక పెన్షన్ అకౌంట్ క్రియేట్ అయ్యి ఆ పెన్షన్ అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది. ఆ డిపాజిట్ అయిన తర్వాత అది ఏమవుతుంది? ఫండ్ మేనేజ్ జరుగుతుంది. మేనేజ్ చేసి మీకు ఏం చేస్తారమ్మా? సర్టెన్ ఏజ్ లెవెల్ దాటిన తర్వాత మీకు ఇంత పెన్షన్ అని చెప్పేసి అమౌంట్ ఇస్తూ వెళ్తారమ్మా. ఓకే, సో అవన్నీ కూడా ఏమవుతాయంటమ్మా? ఎగ్జామ్. దానికోసం కూడా ఏం చేస్తారు? ఛార్జెస్ వేస్తారమ్మా. ఆ ఛార్జెస్ కూడా ఏమవుతాయి? ఎగ్జామ్ ఫ్రమ్ జిఎస్టీ. అలాగే అలాంటి కాంట్రిబ్యూషన్స్ అయినా స్టేట్ గవర్నమెంట్ పెడతా, స్టేట్ గవర్నమెంట్ పెట్టిన వాటికి కూడా ఏమవుతాయంట? ఎగ్జామ్ ఫ్రమ్ జిఎస్టీ. ఓకేనమ్మా? ఒకసారి అనాలిసిస్ ఉందమ్మా, అనాలిసిస్ చదవండి. అనాలిసిస్ కంటే ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్స్ ఏం లేవు, జస్ట్ అనాలిసిస్ చదవండి. సో అనాలిసిస్ కొన్ని తర్వాత చదవండి అమ్మా, చిన్నదే ఉంది కాబట్టి ఒకసారి చూసేయండి. నెక్స్ట్
సర్వీసెస్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్. సార్ ఇంతకు ముందు మనం చూసింది ఏంటి? బై గవర్నమెంట్. ఇంతకు ముందు చూసింది ఏంటమ్మా? సర్వీసెస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్. కానీ ఇక్కడ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్. ఓకే. ప్యూర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్. Pure services excluding works contract service or other than composite supply of involving supply of goods or supply of service. నార్మల్ గా వర్క్స్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే రెండు సర్వీసెస్ గూడ్స్ రెండు కలిపి ఉన్నాయనుకో, మరి దాన్ని ఏమంటావు? వర్క్స్ కాంట్రాక్ట్. అలా కాకుండా ప్యూర్ సర్వీసెస్ మాత్రమే అంటున్నాడమ్మా. అందులో వర్క్స్ కాంట్రాక్ట్స్ ఏమన్నా ఉంటే కనుక ఏమంటున్నాడు? ఎక్స్క్లూడ్ అవుతాయి అని చెప్పేసి అన్నాడు. Provided to central government, state government or union territory or local authority to or governmental authority or government entity by way of any activity in relation to any function entrusted in panchayat under article 243G of the constitution, in relation to any function entrusted or municipality under the 243W of the కాన్స్టిట్యూషన్. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ ఇక్కడ అని చెప్పేసానంటే, ఇందాక ఈ ఆర్టికల్స్ ఇంత ముందు ఒకసారి చదివమ్మా. ఎక్కడ? సర్వీసెస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ అన్నప్పుడు. సో ఇప్పుడు గవర్నమెంట్ జనాలకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు క్లీనింగ్ సర్వీసెస్ ఉన్నాయమ్మా. క్లీనింగ్ సర్వీసెస్, వాటర్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ మీ దగ్గర నుంచి ఏం చేస్తుంది? ఇప్పుడు క్లీనింగ్ చేయాలంటే చెత్త పన్ను తీసుకుంటుందా? సో చెత్త పన్ను మీద మళ్ళీ జిఎస్టీ వేస్తున్నారా? ఎందుకు వేయట్లేదు? సర్వీసెస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ లో వస్తుంది. ఓకే. ఈ చెత్త క్లీన్ చేయించే సర్వీస్ అనేది ఇప్పుడు మున్సిపాలిటీ నాకు ఇంట్రెస్ట్ చేస్తుందంట, నాకు కాంట్రాక్ట్ ఇచ్చిందంట. సో ఈ 4 వీధులు నువ్వేం చేస్తావు? క్లీన్ చేసే. దానికి అగెన్స్ట్ గా నేను కన్సిడరేషన్ పే చేస్తాను. సో జనాల దగ్గర నుంచి గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ఇంకొకటికి కాంట్రాక్ట్, సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి ఆ క్లీన్ సర్వీసెస్ అనేవి చేయిస్తుంది అనుకుందాం. ఇప్పుడు నేను ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాను సర్వీసెస్? గవర్నమెంట్. అవునమ్మా. ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ జనాలకు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ గురించి చూసారు. ఇప్పుడు ఏంటి? గవర్నమెంట్ కి ప్రొవైడ్ చేసే సర్వీసెస్. అర్థమైందా? చూడండి, బై వే ఆఫ్ ఎనీ యాక్టివిటీ. ఇక్కడ సంబంధించిన పంచాయతీ ఆర్టికల్ 243G లో కానీ 243W మున్సిపాలిటీకి సంబంధించి కానీ ఏవైతే సర్వీసెస్ చేయమని చెప్పేసి చెప్తారో అలాంటి సర్వీసెస్ ఎవరి దగ్గర నుంచి అని తీసుకుంటున్నట్లయితే అదంతా ఏమవుతుందంటమ్మా? ఎగ్జామ్డ్ ఫ్రమ్ జిఎస్టి. అర్థమవుతుందా? అది కూడా ఏ సర్వీసెస్ అయి ఉండాలంట? ప్యూర్ సర్వీసెస్, నాట్ వర్క్స్ కాంట్రాక్ట్. ఓకేనా? కాంపోజిట్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు గవర్నమెంట్. కాంపోజిట్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ which value of the such goods constitute not more than 25% of the value of the said composite supply. ఒకవేళ వాల్యూ ఆఫ్ ది గూడ్స్ అనేది ఎంత దాటకూడదంటమ్మా? 25% దాటకుండా ఉన్నట్లయితే అప్పుడు ప్రొవైడెడ్ టు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ, లోకల్ అథారిటీ, గవర్నమెంటల్ అథారిటీ ఆర్ గవర్నమెంట్ బై వే ఆఫ్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీస్ ఏమండి? ఓకే. ఈ యాక్టివిటీస్ పెర్ఫార్మ్ చేయాల్సిన డ్యూటీ ఎవరిది? గవర్నమెంట్ది. ఆ గవర్నమెంట్ పెర్ఫార్మ్ చేయాల్సిన డ్యూటీస్ ఎవరికి ఇంట్రెస్ట్ చేస్తుంది? సమ్ అదర్ పర్సన్ అవుట్ సోర్స్ చేస్తుంది. ఈ అవుట్ సోర్సింగ్ చేసేటప్పుడు వాళ్ళకి దగ్గర నుంచి కాంట్రాక్ట్ ఇస్తారు కదమ్మా. అది ప్యూర్ సర్వీస్ అని అవ్వచ్చు, లేకపోతే అందులో కాంట్రాక్ట్ వాల్యూలో 25% వరకు ఏముండొచ్చంట? గూడ్స్ వాల్యూ ఉండొచ్చంట, గూడ్స్ కాంపోనెంట్ ఉండొచ్చంట. ఉన్నా సరే దాన్ని ఏమంటారమ్మా? ఎగ్జామ్డ్ ఫ్రమ్ జిఎస్టి. నెక్స్ట్, services provided by fair price shops, central government, state government or union territory by way of sale of food grains, kerosene, sugar, edible oils, etc. under public distribution system against consideration in the form of commission or margin అని చెప్పేసి అంటున్నాడు. ఓకే. ఫెయిర్ ప్రైస్ షాప్స్ అంటే ఎప్పుడైనా విన్నారమ్మా? రేషన్ డిపోస్. ఏంటవి? రేషన్ షాప్స్. ఇలా అంటే తెలుస్తుంది. వీటి చెప్పిన పేరు ప్రకారం కొత్తగా ఉంటుంది కానీ మనకేంటి? రేషన్ షాప్స్ అంటే తెలుస్తుంది అమ్మా. సో ఈ రేషన్ షాప్స్ ద్వారా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారమ్మా. ఎవరికి? ఇప్పుడు మనం రేషన్ షాప్ కి వెళ్ళామనుకోమ్మా, వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు కిలో 2 రూపాయలు బియ్యం అని చెప్పేసి ప్రభుత్వం పథకం పెడుతుంది అనుకో. వాడు ఎంత కలెక్ట్ చేస్తాడు? కిలో 2 రూపాయలు తీసుకుని మీకు ఏం చేస్తాడమ్మా? రైస్ అనేది ఇస్తాడు. ఇస్తారు ఎవరమ్మా? 10 కేజీలు 20 కేజీల్లో గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫిక్స్డ్ క్వాంటిటీ ఇస్తారమ్మా. ఓకే. మరి ఈ సర్వీస్ చేస్తున్నందుకు వాడికి ఏంటి? ఈ సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారమ్మా? వీడు గవర్నమెంట్ కి ప్రొవైడ్ చేస్తున్నాడు, అంతేనా?
సో ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన సరుకు తీసుకుంటున్నాడు. ఇప్పుడు మనకి ఏమొస్తున్నాయి? వ్యాన్స్ వస్తున్నాయి కదమ్మా, డిస్ట్రిబ్యూషన్ వ్యాన్స్ వస్తున్నాయా? ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యాన్స్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు అవునా కదా? కాదు, వాళ్ళంతా ఎవరమ్మా? కాంట్రాక్ట్. సో వాళ్ళు ఏంటంటే ఈ వెహికల్ అది తెచ్చుకుని వీడేం చేస్తాడంటే మనకి ఫిక్స్డ్ గా ఇంత అమౌంట్ అనేది ఇస్తారమ్మా. నువ్వు ఇన్ని కేజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తే నీకు ఇంత చార్జెస్ అని పే చేస్తాను అని చెప్పేసి చెప్తారనమాట. అర్థమైందా? ఇలా ఇంత అమౌంట్ ఆఫ్ చార్జెస్ అనేవి పే చేస్తారు. ఎవరు పే చేస్తారు? గవర్నమెంట్ పే చేస్తుంది. అంటే వీళ్ళు ఎవరికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నట్టమ్మా? గవర్నమెంట్ కి కానీ జనాలకు కాదు. ఓకేనా? ఎవరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నట్టు? జనాలకి గవర్నమెంట్ కి వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ రేషన్ డిపోస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కమిషన్ ఆర్ మార్జిన్ పనిచేస్తారు కదమ్మా. ఆ కమిషన్ ఆర్ మార్జిన్ మీద జిఎస్టీ లెవీ చేయొచ్చా? జిఎస్టీ లెవీ చేస్తే ఎవరు కట్టాలి? గవర్నమెంట్ కట్టాలి. మళ్ళీ గవర్నమెంట్ దగ్గర కలెక్ట్ చేసి మళ్ళీ ఎవరు కట్టాలి? కడతాం మనం గవర్నమెంట్ కే కదమ్మా కడతాం. సో కట్టాల్సిన అవసరం ఉందంటున్నాడా లేదంటున్నాడా? ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ ఎంత ఇంపార్టెంట్, సర్వీసెస్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే గవర్నమెంట్ మీద ఇప్పుడు ఎగ్జామ్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ మీద కానీ గవర్నమెంట్ కి ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ మీద కానీ ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుందమ్మా. ఒకటి కాదు, మినిమం 2 ఉంటాయి. ఓకేనా? సర్వీసెస్ ప్రొవైడెడ్ టు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, union territory under any insurance scheme for which total premium is paid by central government, state government or union territory. Okay, so ఇప్పుడు క్రాప్ కి ఇప్పుడు క్రాప్ పోయింది అనుకోమ్మా, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సపోజ్ ఇన్సూరెన్స్ చేస్తుంది, క్రాప్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి చేస్తుందమ్మా. ఓకే, ఇప్పుడు ఫ్లడ్స్ ఏదైనా వచ్చి క్రాప్ పోయింది అనుకోమ్మా, దానికి ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ అంత కాంపెన్సేషన్ పే చేయగలదా? కాంపెన్సేషన్ పే చేయడం అన్నా ఒక 1000-2000 ఇచ్చి చేతిలో పెట్టగలదు, కానీ నిజంగా ఎంత పంట పోయిందో అంతా కూడా మనం ఇచ్చేసుకోగలమమ్మా? చేసుకోలేరు కదా. అందుకోసం అని చెప్పేసి గవర్నమెంటే పాలసీ కడుతుందంట. ఓకే, దాని ప్రీమియమ్స్ అనేవి గవర్నమెంటే పే చేస్తుంది. అలా పే చేసినప్పుడు ఏమన్నా నిజంగా నష్టం జరిగింది అనుకోమ్మా, అప్పుడు కాంపెన్సేషన్ ఎవరి దగ్గర నుంచి వస్తుందమ్మా? సో గవర్నమెంట్ పాలసీ తీసుకుంటుందా అంటే ఈ సర్వీసెస్ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు? ఇన్సూరెన్స్ వాళ్ళు గవర్నమెంట్ కే కదమ్మా. అలాంటి ఇన్సూరెన్స్ మీద ఏముంటుందంట? జిఎస్టీ అనేది ఉండదంట. సర్వీసెస్ ప్రొవైడెడ్ టు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ అండర్ ఎనీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ which total expenditure is borne by central government, state government or union territory administration. సో ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఎంప్లాయీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమన్నారట. ఓకే, సో ఎంప్లాయీస్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్ వచ్చిందమ్మా. కొత్త సాఫ్ట్వేర్ మీద ఎంప్లాయీకి అవేర్నెస్ ప్రొవైడ్ చేయడానికి ఒకరిని అవుట్ సోర్సింగ్ గా మనం పెట్టుకున్నామంట. ఎవరు? గవర్నమెంట్. మనం అంటే ఎవరమ్మా? గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్. ఇప్పుడు జిఎస్టీ లాస్ ఉన్నాయి, జిఎస్టీ లాస్ గురించి అవేర్నెస్ కల్పించడం కోసం బయట నుంచి ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ ఏం చేశారమ్మా? ఇక్కడ అపాయింట్ చేశారంట. ట్రైనింగ్ సెషన్స్ ఇవ్వండి అని చెప్పేసి. ఈ ట్రైనింగ్ సెషన్స్ ఇచ్చేవాడు గవర్నమెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నట్టే కదమ్మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే. మరి అలా ట్రైనింగ్ సెషన్స్ కి ఫీజు ఛార్జ్ చేస్తాడు చేయడా? ఆ ఫీజు ఛార్జ్ చేసేటప్పుడు దాని మీద ఏముండదంటమ్మా? జిఎస్టీ అనేది ఉండదంట. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై GSTN, ఓకే, నెట్వర్క్ టు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ ఫర్ ఇంప్లిమెంటింగ్ GST. మా GSTN అనేది ఒక కంపెనీ. ఓకే, సో ఇదేంటంటే GSTN అంటే జిఎస్టీ నెట్వర్క్ అని. ఓకే, ఇదేంటంటే ఒక కంపెనీ అమ్మా. అదేం చేస్తుంది అంటే గవర్నమెంట్ ఇన్కార్పొరేట్ చేసిన కంపెనీ. ఇట్ విల్ ప్రొవైడ్ సాఫ్ట్వేర్. ఏంటది? ఇట్ విల్ ప్రొవైడ్ సాఫ్ట్వేర్ ఫర్ ది జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది యాక్ట్. ఇంప్లిమెంటేషన్ కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్ని కూడా GSTN అనేది తయారు చేస్తుందంటమ్మా. ఓకే, ఆ తయారు చేసి ఇస్తుందంట. ఎవరికి? గవర్నమెంట్ కి ఇస్తుందంట. దానికి అగెన్స్ట్ ఏం తీసుకుంటదమ్మా? చార్జెస్ తీసుకుంటది. సార్ ఏర్పాటు చేసిందే గవర్నమెంట్ కదా సార్, అయినా పర్లేదు, సపరేట్ గవర్నమెంట్ కంపెనీ వచ్చింది కదా, సపరేట్ ఎంటిటీ వచ్చింది కదా, అందుకోసం అని చెప్పేసి నా ఎంటిటీ ఎవరికి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది? గవర్నమెంట్ కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అది అందుకుని ఇవన్నీ కూడా ఏమవుతాయంటమ్మా? ఎగ్జామ్ట్ అవుతాయంట. ఓకే, రైట్. సో ఇక్కడ ఉన్న ఇల్లస్ట్రేషన్స్ ఒకసారి చదవండి అమ్మా.
నెక్స్ట్ చూడమ్మా, లీజింగ్ సర్వీసెస్. ఇదేంటంటే స్పెసిఫిక్ గా స్టేట్ గవర్నమెంట్ మనకి జనరల్ గా ఇండస్ట్రియల్ కార్పొరేషన్ అని ఉంటుందమ్మా. ఆ స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్స్ అనేవి లైక్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో చూసాం అనుకోమ్మా, ఏపీఐఐసి అంటారు. ఏమంటారు? ఏపీఐఐసి, ఏపీ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ అన్నమాట, అది దాని పేరు. ఇదేంటంటే ఏపీఐసి ఎవరైనా సరే బిజినెస్ పెట్టుకుందాం అని చెప్పేసి వచ్చారు అనుకోమ్మా, వాళ్ళకి ల్యాండ్స్ లీజ్ కి ఇవ్వడం కానీ, ఓకే, 30 years 40 years లీజ్ ఇస్తుందమ్మా. ఓకే, లేదా ల్యాండ్స్ అమ్మడం కానీ చేస్తుంది. కేవలం ఎవరికి మాత్రం ఇవ్వాలి ఆ ల్యాండ్స్? ఇండస్ట్రీలు ఎస్టాబ్లిష్ చేసే ల్యాండ్స్ మాత్రం, ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం మాత్రమే. అంటే గవర్నమెంట్ కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ని నోటిఫై చేసేస్తుందమ్మా. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ కి సర్పవరంలో మన ఇండస్ట్రీస్ ఉంటే చూడమ్మా. ఇప్పుడు మన ఎస్ఆర్ఎంటి మాల్ దాటిన తర్వాత ఆపోజిట్స్ లోని చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉండి వెనకాల అంతా కూడా మనకి ఐస్ ఫ్యాక్టరీస్ అవన్నీ ఉంటాయి. అదంతా కూడా ఏపీఐఐసి ల్యాండ్స్ అమ్మా. ఏంటవి? ఏపీఐఐసి ల్యాండ్స్. అక్కడ ల్యాండ్స్ ని లీజ్ కి ఇస్తారు. తర్వాత ఏం చేస్తారమ్మా, ఈ సేల్ చేస్తారు. లీజ్ కి ఇచ్చారంటే దాన్ని ఏమంటారంటే 30 years ఆర్ మోర్ లీజ్ కి ఇస్తారమ్మా. ఓకే, దానికి ఏం చేస్తారంటే అప్ ఫ్రంట్ ఫీజ్ అని కట్టించుకుంటారు ముందే. ఏం చేస్తారు? అప్ ఫ్రంట్ ఫీజ్ అంటే 30 years వరకు మీకు కంప్లీట్ గా రైట్స్ రాసి ఇచ్చేస్తారు అనమాట. ఓకే, ఆ రైట్స్ చాలా మంది ఏం చేస్తారంటే రైట్స్ రాయించేసుకుని వాళ్ళు ఏం చేస్తారు, ఏ ఇండస్ట్రీ పెట్టరు. ఓకే, జనరల్ ఏం చేస్తారు, చాలా తక్కువగా రాస్తారమ్మా. తర్వాత ఏం చేస్తారంటే వాటిని అమ్మేసుకుంటూ ఉంటారు. ఓకే, రైట్స్ ని ఏం చేస్తారు, అమ్మేసుకుంటూ ఉంటారు. బట్ విచ్ ఇస్ ఇల్లీగల్ అనుకోండి, అది వేరే విషయం. సో కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ అప్ ఫ్రంట్ ఫీజ్ తీసుకుని ఇక్కడ మనకి ఏం చేస్తున్నారమ్మా, లీజ్ ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుతున్నారా? ముందుగానే అద్దె తీసుకుంటున్నట్టు 30 years కి ముందుగానే అద్దె తీసుకుని మీకు ఏం చేస్తున్నట్టమ్మా, అక్కడ ల్యాండ్ అని మీకు 30 years 40 years లీజ్ కి ఇస్తున్నట్టు. అలాంటి లీజ్ అనేది ఈ ఏపీఐఐసి కనుక ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది అంటున్నాడమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆర్ యూనియన్ టెరిటరీ కానీ ఏదైతే ఒక ఎంటిటీలో మోర్ దాన్ 20% హోల్డింగ్ ఉందంట, మోర్ దాన్ 20% హోల్డింగ్ ఉన్న ఎంటిటీకి ఈ ఇండస్ట్రియల్ కార్పొరేషన్స్ ఉన్నాయి కదమ్మా, ఆ కార్పొరేషన్స్ నుంచి గనక ఈ ల్యాండ్ అలాట్మెంట్స్ జరిగి 30 years ఆర్ మోర్ లీజ్ తీసుకుని దానికి అప్ ఫ్రంట్ ఫీజ్ కనుక కలెక్ట్ చేస్తున్నారు అనుకోమ్మా, ఆ కలెక్ట్ చేసేటప్పుడు ఈ వీళ్ళ గనక ఉన్న స్టేక్ ఎంతమ్మా, మోర్ దాన్ 20% ఉన్న కంపెనీస్ కి దగ్గర నుంచి ఏపీఐసి లాంటి ఆర్గనైజేషన్స్ కార్పొరేషన్స్ ఏం చేస్తున్నాయమ్మా, ఈ అప్ ఫ్రంట్ ఫీజ్ తీసుకుంటున్నాయి అనుకోమ్మా, దాని మీద ఏం లెవీ చేయాల్సిన అవసరం లేదంట, జిఎస్టీ లెవీ చేయాల్సిన అవసరం లేదు. సార్ గవర్నమెంట్ కి ప్రొవైడ్ చేస్తున్నారు సార్ ఈ ఏపీఐసి, గవర్నమెంట్ కాదమ్మా, గవర్నమెంట్ ఎంటిటీకి. ఏంటది? గవర్నమెంట్ కి ఏదైతే స్టేక్ ఉందో ఆ 20% స్టేక్ ఉందో ఆ ఎంటిటీకి ప్రొవైడ్ చేస్తారంట. అర్థం అవుతుందమ్మా? ఆ ఎంటిటీకి ఎంటిటీ దగ్గర నుంచి ఏం తీసుకుంటున్నారు, అప్ ఫ్రంట్ ఫీజ్ తీసుకుంటున్నారు. అర్థమైందా సార్? గవర్నమెంట్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుందా? చేస్తా లేదా? ఎగ్జాంపుల్ కి ఎల్ఐసి ఉందా, ఎల్ఐసిలో గవర్నమెంట్ స్టేక్ ఉందా లేదమ్మా? సార్ నో, అలాగే అనమాట. అర్థమైందా? అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గవర్నమెంట్ ఎంటిటీ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ ఎంటిటీలో స్టేక్ 20% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ స్టేట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ అనేది ఏదైనా 30 years కంటే ఎక్కువ లీజ్ ఇస్తున్నప్పుడు అప్ ఫ్రంట్ ఫీజ్ కలెక్ట్ చేస్తుంటే దాని మీద ఏం లెవీ చేయాల్సిన అవసరం లేదంట, జిఎస్టీ లెవీ చేయాల్సిన అవసరం లేదంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? సో మిగతాదంతా కూడా ఇంచుమించు అదే ఉంటుందమ్మా, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో తర్వాత సర్వీసెస్ ఆఫ్ లీజింగ్ ఆఫ్ అసెట్స్. ఓకే, రోలింగ్ స్టాక్ అసెట్స్ ఇంక్లూడింగ్ వ్యాగన్స్, కోచెస్, లోకోస్ బై ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ టు ఇండియన్ రైల్వేస్ అని చెప్పేసి అంటారు. సార్ ఇండియన్ రైల్వేస్ వేరు, ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వేరా? ఎస్, మా ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ విల్ ఇష్యూ బాండ్స్. ఓకే, జనరల్ గా ఏంటంటే ఈ ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది సెపరేట్ కంపెనీ అమ్మా, విచ్ ఇస్ స్టేక్ బై మెజారిటీ 100% స్టేక్ ఎవరికి ఉంటుందమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ కి ఉంటుంది. ఓకే, సో ఇండియన్ రైల్వేస్ వేరు. మరి మీ దగ్గర నుంచి రైల్ టికెట్స్ కి చార్జెస్ కలెక్ట్ చేసేది వాళ్ళు ఎవరు? ఇండియన్ రైల్వేస్ అమ్మా. ఓకే, ఈ ఇండియన్ రైల్వేస్ కి కావాల్సిన
ఏంటి ఎస్టాబ్లిష్మెంట్ ఏముంటాయి ఇప్పుడు వ్యాగన్స్ ఇవన్నీ ఉంటాయి కదమ్మా. సో అవి ఎక్కడి నుంచి తీసుకుంటే తెలుసా, ఈ ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి తీసుకుంటారు. ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏం చేస్తుందమ్మా, ఫండ్స్ ని గ్యాదర్ చేసి ఆ ఫండ్స్ ని పెట్టి అసెట్స్ కొనే బాధ్యత ఎవరిదంట, ఈ ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇది లోన్స్ తీసుకుని ఓకే ఇక్కడ ఏం చేస్తుందమ్మా, ఇండియన్ రైల్వేస్ కి అప్పులు ఇవ్వడం కూడా చేసేది ఇదే ఐఆర్ఎఫ్సి. ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఏం చేస్తుందమ్మా, బయట నుంచి వేరే సోర్సెస్ ద్వారా గవర్నమెంట్ ఇచ్చే డొనేషన్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ దగ్గర నుంచి అవ్వచ్చు, బయట జనాల దగ్గర నుంచి అవ్వచ్చు, లేదా బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా అవ్వచ్చు, ఏం చేస్తుందమ్మా ఫండ్స్ గ్యాదర్ చేసి ఆ ఫండ్స్ ని ఏం చేస్తుందంట, ఏది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద అసెట్స్, రైల్వే అసెట్స్ కొనడం కానీ లేకపోతే ఇండియన్ రైల్వేస్ కి అప్పులు ఇవ్వడం కానీ చేస్తుందంటమ్మా. ఇండియన్ రైల్వేస్ కి అప్పులు కావాలనుకోమ్మా, మళ్ళా బ్యాంక్ వెళ్ళి తీసుకోగలదా, సో తీసుకోలేదు. మరి ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, ఐఆర్ఎఫ్సి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. లేదా ఇండియన్ రైల్వేస్ కి ఏమంటారు, డైరెక్ట్ గా దేనికి డబ్బులు, వ్యాగన్స్ కొనడానికి. సో ఆ వ్యాగన్స్ ఎవరు కొనేస్తున్నారమ్మా, ఐఆర్ఎఫ్సి కొనేస్తుందంట. ఐఆర్ఎఫ్సి కొనేస్తున్నప్పుడు వాడి దగ్గర నుంచి లీజుకి తీసుకుంటే సరిపోదు కదమ్మా, ఆ లీజుకి సంబంధించిన ఛార్జెస్ అనేవి ఎవరు పే చేస్తారు, ఇండియన్ రైల్వేస్ పే చేస్తుందంట. ఆ పే చేసే ఛార్జెస్ అనేవి దాని మీద ఏముండదు, జిఎస్టి అనేది ఉండదంట. అర్థం అవుతుందా? తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ అమ్మా, లీగల్ సర్వీసెస్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, లాయర్స్ ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ మీద ఏముండదమ్మా, జిఎస్టి ఉండదని చెప్పేసి అనుకున్నాం కదా. చూడండి, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై an arbitral tribunal to any person other than the business entity or a business entity with aggregate turnover up to such amount in which proceedings financial year it makes the eligible for exemption for registration. అంటే రిజిస్ట్రేషన్ కి లైబుల్ అవ్విన అంటే ఎక్కువ టర్న్ ఓవర్ ఉన్నదనుకోమ్మా, అప్పుడు మనం ఏమంటాం బిజినెస్ ఎంటిటీ. ఇప్పుడు బిజినెస్ ఎంటిటీ హ్యావింగ్ టర్న్ ఓవర్ లెస్ దాన్ ది ఎలిజిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్, వీళ్ళకి ఏమవుతుందమ్మా, ఎగ్జంప్షన్ అంట. ఎలిజిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ కి ఎలిజిబుల్ అయిన టర్న్ ఓవర్ కంటే ఈ బిజినెస్ ఎంటిటీ యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉంది, తక్కువ ఉంది. అలాంటప్పుడు ఈ సర్వీసెస్ అనేవి ఏమవుతాయి, ఎగ్జామ్ట్ అవుతాయి. లేకపోతే ఇఫ్ దే ఆర్ రిజిస్టర్డ్ అనుకుంటే కనుక టాక్సబుల్ అమ్మ, జిఎస్టి అనేది లెవీ అవుతుంది. కాకపోతే ఎవరికి లెవీ అవుతుంది, లీగల్ సర్వీసెస్ లో ఏముంటే అవతల పర్సన్ కి లెవీ అవుతుంది. అంటే బిజినెస్ ఎంటిటీ రివర్స్ ఛార్జ్ మెకానిజం లో పే చేయాల్సి వస్తుంది. బిజినెస్ ఎంటిటీ ఎందులో పే చేయాలంట, రివర్స్ ఛార్జ్ లో పే చేయాలంట. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ, లోకల్ అథారిటీ, local government or governmental authority or governmental entity. Next, a partnership of advocates or an individual as an advocate other than a senior advocate by way of legal services to advocates or partnership of advocates providing legal services or person other than the business entity. ఎవరికి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారమ్మా, ఫర్మ్ ఆఫ్ అడ్వకేట్స్ కానీ ఇండివిజువల్ అడ్వకేట్ కానీ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారంట సర్వీస్, ఒక ఫర్మ్ కి కానీ లేకపోతే అదర్ దాన్ బిజినెస్ ఎంటిటీకి కానీ ప్రొవైడ్ చేస్తున్నాడు అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుందంట, ఎగ్జాంపుల్. సార్ బిజినెస్ ఎంటిటీ విత్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అప్ టు సచ్ అమౌంట్ అంటే రిజిస్ట్రేషన్ కి లైబుల్ అవ్వనే, అంటే టర్న్ ఓవర్ అంతకంటే తక్కువ ఉంటే కనుక ఇప్పుడు రిజిస్ట్రేషన్ కి ఎప్పుడు లైబుల్ అవుతాం, 20 lakhs దాటితే. సో 20 lakhs కంటే టర్న్ ఓవర్ తక్కువ ఉంది అనుకోమ్మా, అప్పుడు లీగల్ సర్వీసెస్ అనేవి రిజిస్ట్రేషన్ అన్రిజిస్టర్డ్ పర్సన్ కి హూ ఇస్ నాట్ లైబుల్ టు గెట్ రిజిస్టర్డ్ అనుకున్న వాటికి సర్వీస్ ప్రొవైడ్ చేసిన ఏమవుద్ది, ఎగ్జాంపుల్. సో ఒకవేళ బిజినెస్ ఎంటిటీకి ప్రొవైడ్ చేస్తే కనుక హూస్ టర్న్ ఓవర్ ఇస్ గ్రేటర్ దాన్ ది రిజిస్ట్రేషన్ లిమిట్, దాటి ఉన్న అమౌంట్ కి దాటి ఉన్న రిజిస్టర్డ్ పర్సన్ కనుక ప్రొవైడ్ చేసాడు అనుకో లీగల్ సర్వీసెస్, అప్పుడు లాయర్ తన ఫీజు మీద జిఎస్టీ వేయాలా, జిఎస్టీ వేయాలా అవసరం లేదా, వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బిజినెస్ ఎంటిటీ రివర్స్ ఛార్జ్ లో కడతారు. అర్థమైందా? సో అలాగే సర్వీసెస్ టు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ, అడ్వకేట్ అనేవాడు సెంట్రల్ గవర్నమెంట్ కి చేసినా, బయట పర్సన్ కి చేసినా, ఎవరికి ప్రొవైడ్ చేసినా, బిజినెస్ ఎంటిటీ చేసినా ఏమవుతుందమ్మా, ఎగ్జాంప్ట్ ఫ్రమ్ జిఎస్టీ. సీనియర్ అడ్వకేట్ కాకుండా అని అన్నాడు. ఆ సీనియర్ అడ్వకేట్ అంటే ఏమవుతారు చూడండి. సీనియర్ అడ్వకేట్ బై వే ఆఫ్ లీగల్ సర్వీసెస్ టు ఎనీ పర్సన్ అదర్ దాన్ బిజినెస్ ఎంటిటీ యూజ్ టర్న్ ఓవర్ ఇస్ లెస్ దాన్ ది రిజిస్ట్రేషన్ లిమిట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇవేవి. సార్ సీనియర్ అడ్వకేట్ అంటే ఎవరు సార్? మాకు సీనియర్ అడ్వకేట్ అని చెప్పేసి అంటే ఏజ్ లో సీనియారిటీ కాదమ్మా,
ఏంటంటే ఎక్స్పర్టైజ్ ఇన్ ఏ ప్రొఫెషన్, ఒక ఫీల్డ్ ఆఫ్, అంటే ఇప్పుడు కొంతమంది లాయర్స్ ని ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ సర్టెన్ ఆడ్ యాక్ట్స్ అని చెప్పేసి చెప్తుంటారమ్మా. ఓకే, హీఈస్ వెరీ స్పెషలైజ్డ్ ఇన్ హిందూ యాక్ట్, హీఈస్ వెరీ స్పెషలైజ్డ్ ఇన్ ఈ యాక్ట్ ఆ యాక్ట్ అని చెప్పేసి స్పెషలైజేషన్ అనేది రికగ్నిషన్ ఇస్తారు, స్పెషల్ రికగ్నిషన్ అనేది ఇస్తుందంట. ఎవరు ఇస్తారు? కోర్టు ఇస్తుందమ్మా. అలా కోర్టు ఇచ్చిన స్పెషల్ ఈ యాక్ట్ లో హీస్ అల్టిమేట్ పర్సన్ అని చెప్పేసి మనకు ఒక సర్టిఫికేట్ అంటూ వచ్చింది అనుకోమ్మా, అలాంటి పర్సన్స్ ఏమంటారంటమ్మా? సీనియర్ అడ్వకేట్ అని చెప్పేసి అంటారు. ఓకే, చూడండి, సీనియర్ అడ్వకేట్ అంటే ఎవరు? an advocate may be with the consent designated as senior advocate if the Supreme Court or High Court is of the opinion that virtue of his ability, standing at the bar, or special knowledge or experience in the law deserving his distinction, senior advocate shall in the matter of their practice be subject to such restrictions or Bar Council of India మే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది లీగల్ ప్రొఫెషన్ అని చెప్పేసి అంటున్నాడు. అక్కడ వాళ్ళు ఏంటంటే సీనియర్ అడ్వకేట్స్ అని చెప్పేసి అంటారు. మా ఇప్పుడు ఒక ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఒకటి ఉంది. ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అంటే ఏంటంటే ఆర్బిట్రేషన్ అమ్మా. మనం లీగల్ గా ఎవరినైనా కేసు ఫైల్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేయగలమా? కాంట్రాక్చువల్ గా మాట్లాడుకున్నప్పుడు కాంట్రాక్ట్ యాక్ట్ లో పాయింట్ మాట్లాడుకుంటాం అమ్మా. ఎవరి మీద మనం కేసు వేయకుండా ఎవరిని కూడా మనం ఆపలేము అని చెప్పేసి కాంట్రాక్ట్ లో మనం పాయింట్ రాసుకోవచ్చు. ఏం పాయింట్ రాసుకోవచ్చు అని చెప్పేసి అంటే, కావాలంటే ఆర్బిట్రేషన్ కి మనం రిఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే ఆర్బిట్రర్ చెప్పిందే ఫైనల్ కాదు. ఆర్బిట్రర్ చెప్పిన జడ్జిమెంట్ మీద మళ్ళీ కావాలంటే మనం ఏం చేయొచ్చు? కోర్టుకి వెళ్ళొచ్చమ్మా. సో అలాంటి కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ లో ఆర్బిట్రర్ కి మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి రాసుకుంటారు. హూ ఈజ్ అన్ ఆర్బిట్రేటర్ అని చెప్పేసి అంటే హీజ్ ఏ మిడిల్ పర్సన్, అంటే వీడి వైపున వింటాడు జడ్జి లాగే, ఇద్దరు వైపులో విని జడ్జిమెంట్ ఇస్తాడు. ఓకే, ఇద్దరు అగ్రీ అయితే కనుక ఆర్బిట్రేషన్ కి రిఫర్ చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ డిస్ప్యూట్ ని కానీ ఫ్యూచర్ డిస్ప్యూట్ ని కానీ అని చెప్పేసి మనం కాంట్రాక్ట్ యాక్ట్ లో చదువుకుంటాం. ఓకే, అలాంటి ఆర్బిట్రల్ సర్వీసెస్ కనుక ప్రొవైడ్ చేస్తే ఎవరు ప్రొవైడ్ చేస్తారు? జనరల్ గా లాయర్స్ ప్రొవైడ్ చేస్తారమ్మా. అలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే కనుక ఏమవుతుందమ్మా? ఎగ్జామ్. అలా కాకుండా వాళ్ళు పార్ట్నర్షిప్ ఫర్మ్ ఆఫ్ అడ్వకేట్స్ కానీ లేకపోతే ఇండివిజువల్ అడ్వకేట్స్ కానీ ప్రొవైడ్ చేస్తే కనుక సర్వీసెస్ ఏమవుతుందంటమ్మా? జిఎస్టీకి లైబుల్ అవ్వరు. ఓకే, సో ఒకవేళ బిజినెస్ ఎంటిటీ కాకుండా బిజినెస్ ఎంటిటీ కనుక ప్రొవైడ్ చేస్తే కనుక హూస్ టర్న్ ఓవర్ ఇస్ మోర్ దాన్ ఫర్ రిజిస్ట్రేషన్ అనుకుంటే అప్పుడు జిఎస్టీకి లైబుల్ అవుతాయమ్మా. కాకపోతే ఎవరు కట్టాలి? బిజినెస్ ఎంటిటీ రివర్స్ ఛార్జ్ లో కట్టాలి. అంతేగాని అక్కడ కూడా ఎవరికి ఇది లేదమ్మా? లాయర్స్ కి ఇది లేదు. తర్వాత స్పాన్సర్షిప్ ఫర్ స్పోర్ట్స్ ఈవెంట్ అంటున్నాడమ్మా. సర్వీసెస్ బై వే ఆఫ్ స్పాన్సర్షిప్ ఆఫ్ స్పోర్టింగ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ or if it is affiliated a federation where the participating team or individuals represent any distinct state or zone or country. అంటే ఇవి స్పాన్సర్షిప్ ఆఫ్ స్పోర్టింగ్ ఈవెంట్. మనం స్పాన్సర్షిప్ సర్వీసెస్ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాం అంటమ్మా? సో చూడండి, స్పోర్ట్స్ ఫెడరేషన్, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ కానీ affiliated federations where the participating teams individual represents any district, state, జోన్ ఆర్ కంట్రీ అని చెప్పేసారు. ఇప్పుడు ప్రతి స్టేట్ కి ఒక క్రికెట్ టీం ఉంటుంది తెలుసమ్మా? ప్రతి స్టేట్ కి ఒక క్రికెట్ టీం ఉంటది. సో ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అని చెప్పేసాను, విచ్ ఈస్ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ బాడీ ఫర్ కండక్టింగ్ ఈవెంట్స్ ఆర్ స్పోర్ట్స్. దానికి నేను స్పాన్సర్షిప్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశాను అనుకోమ్మా. వాళ్ళు ఒక లీగ్ కండక్ట్ చేస్తున్నారు, ఆ లీగ్ కి నేను స్పాన్సర్షిప్ ఇచ్చాను అనుకోమ్మా. సో ఆ స్పాన్సర్షిప్ సర్వీసెస్ ఏమవుతాయమ్మా? ఎగ్జామ్. అలాగా. So by way of Association of Indian Universities, Indian University Sports Board, or a School of Games Federation of India, All India Sports Council of the Deaf and Paralympic Committee of India, or Special Olympic Bharat, by Central Civil Services Culture and Sports Board. సో వీళ్ళకి కనుక మనం ఏం చేసామంటమ్మా? స్పాన్సర్షిప్ సర్వీసెస్ ఈవెంట్స్ కండక్ట్ చేసుకుంటామంటే స్పాన్సర్షిప్ సర్వీసెస్ ఇచ్చామనుకోమ్మా, దాని మీద ఏముంటుందంట? GST is exempted. ఓకే, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సర్వీసెస్. ఈ స్కిల్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఇవన్నీ కూడా పెద్దగా ఇదే ఉండదు, స్కీమ్స్ ఉంటాయమ్మా.
ఆ స్కీమ్స్ ప్రకారం కనుక సర్వీసెస్ ఇస్తున్నట్లయితే అవన్నీ కూడా ఏమవుతాయంట జిఎస్టికి ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ performance of an artist అంటున్నాడమ్మా. So services by an artist by way of performance in folk or classical or art forms of music, dance, theatre, if the consideration charged for such performance is not more than 1,50,000 are exempt from GST. by way of music gani, by way of dance gani, by way of theatrical performances gani చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రొవైడ్ చేసే ఆర్టిస్ట్ యొక్క కన్సిడరేషన్ అనేది ఎంత దాటలేదంట 1,50,000 కనుక దాటకపోతే అప్పుడు ఏమవుతుందమ్మా జిఎస్టికి లైబుల్ అవ్వరు. The activity by performing artist in folk, classical, art or form of music, dance or theatrical exempt if consideration does not exceed 1,50,000. However, if the consideration from the such activities exceeds 1,50,000, entire consideration is subject to GST అని చెప్పేసి అంటాడు. ఓకే రైట్. Further, all other activities by way of artist, other forms, western music or dance or modern theater performances, actors in films television serials would be taxable. మా ఇక్కడ మీకు ఈ పర్ఫార్మెన్సెస్ చేస్తే ఎగ్జామ్షన్ ఇస్తానన్నాను కదా, టీవీ సీరియల్ వాళ్ళని సినిమాల్లో పనిచేసే వాళ్ళకి ఈ ఎగ్జామ్షన్ అనేది రాదు అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాడు. ఓకే రైట్. సో ఇది కూడా ఏంటమ్మా జాగ్రత్తగా చూడండి. ఫోక్ క్లాసికల్ ఆర్ట్ ఏంటమ్మా, ఫోక్ క్లాసికల్ ఆర్ట్ ఇన్ ద వే ఆఫ్ మ్యూజిక్ గానీ డాన్స్ గానీ థియరిటికల్ పెర్ఫార్మెన్సెస్ ఇన్ ద ఫోక్ క్లాసికల్ రెండిట్లోనే. వెస్ట్రన్ వచ్చిందంటే టాక్సబుల్. వాళ్ళకి 1,50,000 అనే ఎగ్జామ్షన్ ఉంటుందా, పెర్ఫార్మెన్స్ కి 1,50,000 అని చెప్పేసి ఎగ్జామ్షన్ ఉంటుందా, ఉండదంట. ఓకేనా. However, this exemption shall not apply services provided by an artist as an ambassador, brand ambassador. Brand ambassador అంటే ఎవరమ్మా, ఒక పర్టికులర్ బ్రాండ్ కి ప్రమోషన్ కి పర్సన్ అపాయింట్ చేస్తే కనుక దాన్ని ప్రమోట్ చేసే వ్యక్తిని ఏమంటాం, బ్రాండ్ అంబాసిడర్. ఓకే నెక్స్ట్. సో ఇక్కడ తర్వాత ఉన్న ఒక ఇల్లస్ట్రేషన్ అమ్మా, ఇల్లస్ట్రేషన్ చూడండి. నెక్స్ట్ రైట్ టు అడ్మిషన్ ఇంటూ వేరియస్ ఈవెంట్స్ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. అంటే ఎంట్రన్స్ ఫీజ్ అమ్మ, ఇది ఈ పక్కన ఏమో రాసుకుంటారు, ఎంట్రన్స్ ఫీజ్. సో సర్వీసెస్ బై వే ఆఫ్ అడ్మిషన్ టు ఏ మ్యూజియం, నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ, టైగర్ రిజర్వాయర్, జూ, వీటిల్లో కనుక మనం ఎంట్రీ వెళ్తున్నాం అనుకోమ్మా, దాని మీద ఏం అవసరం లేదంట. సో ఎంట్రీ ఫీజు ఉంటే గనక ఓకే, ఆ ఎంట్రీ ఫీజు లేకుండా అంటే ఎంట్రీ ఫీజు ఉంది కానీ ఇందులో కవర్ అవ్వలేదు అని చెప్పేసి. ఇప్పుడు ఒక ఎగ్జిబిషన్ ఉందమ్మా, ఎగ్జిబిషన్ కి ఎప్పుడైనా వెళ్ళారా? ఎగ్జిబిషన్ లో లోపలికి వెళ్ళడానికి డబ్బులు తీసుకుంటారు, తీసుకోరా? తీసుకునే దాని మీద ఏమొస్తుంది, జిఎస్టీ వస్తుందా రాదా? ఎందుకంటే అది ఇందులో కవర్ అయిందా. సో అదొక మ్యూజియమ్మా, నేషనల్ పార్కా, వైల్డ్ లైఫ్ శాంక్చురీయా, సో టైగర్ రిజర్వాయర్, జూ గాని కాదు కదమ్మా. సో అందులోకి ఏమవుతుంది, దట్ ఈస్ tax. Services by way of admission to protected monuments to declare under the Ancient Monuments and Archaeological Sites and Remains Act or state acts of time being in force. మీది Ancient Monuments అని చెప్పేసి ఒక యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ లో కనుక లిస్ట్ చేసిన ఒక దీంట్లో కనుకోమ్మా. ఇప్పుడు చార్మినార్ ఉంది, చార్మినార్ ఇస్ ఏ Ancient Monuments లో కవర్ అయిన యాక్ట్ అమ్మా. సో ఇప్పుడు చార్మినార్ ఎప్పుడైనా వెళ్ళారా? చార్మినార్ లోకి వెళ్ళడానికి కూడా మనకి చార్జెస్ తీసుకుంటారమ్మా, కానీ దాని మీద ఏముండదు, జిఎస్టీ అనేది ఉండదు. ఓకే, సో దాన్ని ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ అని చెప్పేసి అని చెప్తారు అన్నమాట. ఓకే రైట్. సర్వీసెస్ బై వే ఆఫ్ రైట్ టు అడ్మిషన్ టు సర్కస్, డాన్స్, థియరిటికల్ పెర్ఫార్మెన్స్ ఇంక్లూడింగ్ డ్రామా ఆర్ బ్యాలెట్, అవార్డ్ ఫంక్షన్స్, కన్సర్ట్, pageant, musical performances or sporting event, recognized sporting event, planetarium, where consideration for the right of admission between to the events or places are referred to in 1 A, B, C, D above, not more than 500 per person. అంటే ఇక్కడ ఈ లిమిట్స్ అనేవి ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే లిమిట్స్ మీద క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో వీటికి గనక ఈ అవార్డ్ ఫంక్షన్స్ కానీ లేకపోతే ఈ సర్కస్లు, డాన్స్లు, థియరిటికల్ పెర్ఫార్మెన్సెస్ వీటికి ఎంట్రన్స్ ఫీ పెట్టారంట. అది ఎంత దాటకూడదు, 500 per person. దాటలేదు అనుకోమ్మా, అదేమవుద్ది ఎగ్జామ్షన్.
500 per person దాటితే liable for GST. సో రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ ఈవెంట్ మీన్స్ అని చెప్పేసి స్పోర్ట్స్ ఈవెంట్ అంటే ఏంటో చెప్తున్నాడమ్మా. ఓకే, నెక్స్ట్ సర్వీసెస్ బై an unincorporated body or non-profit entity అని చెప్పేసి చెప్తున్నాడు. సో అన్ఇన్కార్పొరేటెడ్ బాడీ ఆర్ నాన్ ప్రాఫిట్ ఎంటిటీ అని చెప్పేసి అంటే సార్ ఎగ్జాంపుల్ కి ఏదైనా ఒక చెప్పండి అని చెప్పేసి అనుకోమ్మా. మీరు ఎప్పుడైనా అపార్ట్మెంట్ లో ఉన్నారా? అపార్ట్మెంట్ లో ఒక అసోసియేషన్ ఏముంటుంది చూసారా? వాళ్ళు ప్రతి ఫ్లాట్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ కలెక్ట్ చేస్తారు. అందులో ప్రెసిడెంట్ అని, ట్రెజరర్ అని, సెక్రటరీ అని చెప్పేసి ఇలా పోస్టులు క్రియేట్ చేసుకుని అందులో ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు? అపార్ట్మెంట్ లో వాళ్ళే ఉంటారు. కానీ ప్రతి మంత్ ప్రతి అపార్ట్మెంట్ నుంచి ఏమని చేస్తారమ్మా? మెయింటెనెన్స్ కలెక్ట్ చేస్తారమ్మా. ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ కలెక్ట్ చేసి ఈ అపార్ట్మెంట్ కి ఏదైనా సర్వీస్ అంటే ఏమైనా చిన్న చిన్న రిపేర్స్ కానీ ఏమైనా వచ్చినా సరే ఎవరు చేస్తారు? ఈ మెయింటెనెన్స్ కలెక్ట్ చేసిన అమౌంట్ నుంచే పే చేస్తారమ్మా. కామన్ కరెంట్ కానీ ఇప్పుడు లిఫ్ట్ బిల్లు కట్టాలి, కామన్ కరెంటే కదా అది. సో అందరూ వాడే లిఫ్ట్ కదమ్మా. సో కామన్ కరెంట్ పే చేసే అమౌంట్స్ కానీ లేకపోతే కామన్ గా మెయింటెనెన్స్ పే చేసేవలసినవి కానీ ఏమన్నా ఉంటే కనుక అవన్నీ కూడా ఎక్కడి నుంచి పే చేస్తారంటమ్మా? ఈ కామన్ ఫండ్ నుంచి మెయింటైన్ చేస్తారు. సో ఈ అసోసియేషన్ ఈ డబ్బులు కలెక్ట్ చేస్తుందా లేదా? కలెక్ట్ చేస్తుందా లేదమ్మా? ఈ డబ్బులు కలెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి సర్వీస్ ఇస్తున్నట్టేనా? ఎస్ ఆర్ నో? ఈ కామన్ క్లీనింగ్ సర్వీసెస్ అందప్పుడు కింద అప్పుడు ఎవరి వాళ్ళు తుడుచుకుంటారు కానీ కామన్ ప్లేసెస్ అందరు తుడుస్తారమ్మా. సో కింద సెల్లార్ ఉంటది, సెల్లార్ అందరు తుడుస్తారా? సో మరి సెల్లార్ క్లీన్ చేయించాల్సిన బాధ్యత ఎవరిది? ఈ అసోసియేషన్. ఈ అసోసియేషన్ ఇప్పుడు సెల్లార్ లో మీరు తిరుగుతున్నారు కానీ సెల్లార్ ని క్లీన్ చేయరు. ఓకే, సో సెల్లార్ ని క్లీన్ చేయాల్సిన ఆబ్లిగేషన్ ఎవరిది? సో ఇప్పుడు అపార్ట్మెంట్ వాచ్మెన్ ఉంటాడు, అపార్ట్మెంట్ వాచ్మెన్ కి శాలరీ పే చేయాల్సిన బాధ్యత ఎవరిది? అపార్ట్మెంట్ లో వాచ్మెన్ ప్రతి ఒక్కరికి సర్వీస్ ఇస్తాడు కానీ ఆ అసోసియేషన్ శాలరీ మాత్రం పే చేస్తుందమ్మా. అవునా? సో ఇలాంటి సర్వీసెస్ అన్ని కూడా అసోసియేషన్ ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పే చేస్తుందమ్మా. దానికోసం కలెక్ట్ చేసే అమౌంట్స్ ఉంటాయి కదా, దే ఆర్ లైబుల్ టు జిఎస్టీ ఆర్ నాట్, అవన్నీ కూడా తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేస్తారమ్మా. ప్రతి అపార్ట్మెంట్ లో ఉన్న అసోసియేషన్ ని రిజిస్ట్రేషన్ చేస్తారా? ఏ రిజిస్ట్రేషన్ చేయించారమ్మా. అలాంటి వాటిని ఏమంటాము? అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్స్. చూడండి, సర్వీసెస్ బై an unincorporated body or non-profit entity registered under any law for the time being in force to its own members by way of reimbursement of charges or share of contribution అంటున్నాడు. అమ్మా ఇక్కడ ఎవరికి మాత్రమే సర్వీసెస్ ఇస్తుంది? మన అపార్ట్మెంట్ అసోసియేషన్ పక్క అపార్ట్మెంట్ కి ఇస్తుందా? కనీసం పక్కింటికి కూడా ఇవ్వదు. అవునమ్మా? యాజ్ ఎ ట్రేడ్ యూనియన్ for the provision of carrying out any activity which is exempt from levy of GST up to an amount of 7,500 per month per member for sourcing of goods or services from the third person for common use of its members in a housing society or residential complex. అంటే మెయింటెనెన్స్ ఎంత దాటకూడదు అంటున్నాడమ్మా? 7,500 దాటకూడదు. 7,500 దాటితే మెయింటెనెన్స్ జిఎస్టీ కి లైబుల్ అంట. సార్ 7,500 రెంట్లే ఉండవు సార్ ఇక్కడ అంతా. ఓకే, సో ఇక్కడ ఉండకపోవచ్చమ్మా. ముంబైలో రెంట్ ఎంత అనుకున్నాం? సో 1,00,000 2,00,000 ఉంటాయా? అలాంటి చోట మెయింటెనెన్సే 15,000 20,000 25,000 కూడా ఉంటాయి. అంటే అక్కడ 7,500 దాటుతుందా దాటట్లేదా? అప్పుడు లైబుల్ ఫర్ నెక్స్ట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై అన్ఇన్కార్పొరేటెడ్ బాడీ ఆర్ నాన్ ప్రాఫిట్ ఎంటిటీ రిజిస్టర్డ్ అండర్ NILA for the time being in force engaged in activity of relating to welfare of industrial or agricultural labor or farmers, promotion of trade, commerce or industry or agriculturalist science, literature, culture or sports, education or welfare, charitable activities of protection of environment to its own members against consideration in the form of membership fee up to 1,000 per month per member. Sorry, per member per month కాదు, sorry, per member per year. అంటే దాటితే కనుక ఏం చేయాలంటమ్మా? జిఎస్టీ. అంతకంటే తక్కువ ఉంటే కనుక నాట్ లైబుల్ ఫర్ జిఎస్టీ. అమ్మ అసోసియేషన్ వీళ్ళల్లో ఎవరైనా సరే వీళ్ళ మెంబర్స్ కోసం ఫామ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎవ్రీ మంత్ ఎంత కట్టాలి అని చెప్పేసి సార్ ఎవ్రీ ఇయర్ ఎంత కట్టాలి అని చెప్పేసి అంటే ఎంత దాటకూడదమ్మా? 1,000 దాటకూడదు. ఓకేనా? అంటే సార్ మంది ఏంటంటే కాకినాడ గోల్డ్ ట్రేడర్స్ అసోసియేషన్ పెట్టుకున్నాం అంటే ఇందులో ఎవరు ఉంటారమ్మా? గోల్డ్ ట్రేడర్స్ అందరూ కూడా మెంబర్స్ కింద ఉంటారు.
ఈ గోల్డ్ ట్రేడర్స్ అందరికి ఈ అసోసియేషన్ ఏ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది అంటే లేటెస్ట్ గా వచ్చే చేంజెస్, గవర్నమెంట్ ద్వారా వచ్చే పాలసీ చేంజెస్, ఈ ట్యాక్స్ రేట్స్ వస్తే ట్యాక్స్ రేట్స్ కి సంబంధించిన యాక్టివిటీస్, తర్వాత ట్రేడ్ లో వచ్చిన మార్పులు, తర్వాత ఇందులో వచ్చిన అడిషనల్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేంజెస్, ఇవన్నీ కూడా ఏం చేస్తారమ్మా ఇప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కింద ప్రొవైడ్ చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన దానికి ఏం చేస్తారమ్మా సమ్ ఎవ్రీ మంత్ ఫీజు కింద లేకపోతే ఎవ్రీ ఇయర్ చార్జెస్ కింద పే చేయమంటారమ్మా. ఓకే, అలా పే చేస్తే కనుక అసోసియేషన్ ఫండ్స్ కలెక్ట్ అవుతాయి కదమ్మా. దాని నుంచి సర్వీసెస్ ఎవరికి ఇస్తారు? కేవలం ఆ అసోసియేషన్ లో ఉన్న మెంబర్స్ కి మాత్రమే ఇస్తారు. అలా సర్వీసెస్ ఇస్తే కనుక వాల్యూ ఎంత దాటకూడదంటమ్మా, దాటితే కనుక ఏమవుద్ది? ఓకే రైట్. తర్వాత అక్కడ ఉన్న ఇల్లస్ట్రేషన్స్ చదవండమ్మా. నెక్స్ట్ అదర్ ఎగ్జామ్డ్ సర్వీసెస్ అంటే లాస్ట్ కి వచ్చేస్తాం. ఇంకా సర్వీసెస్ బై వే ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ గోయింగ్ కన్సర్న్ యాజ్ ఏ హోల్ ఆర్ యాజ్ ఎన్ ఇండిపెండెంట్ పార్ట్ దేర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ గోయింగ్ కన్సర్న్. ఎవరికైనా అమ్మేస్తే, ఇప్పుడు మన బిజినెస్ కన్సర్న్ ఏం చేస్తున్నాం, మనం అమ్మేస్తున్నప్పుడు దాన్ని ఏమంటున్నాడు? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ గోయింగ్ కన్సర్న్. దీనికి ఎక్స్ట్రా గుడ్ విల్ అయిన చార్జెస్ అనేది ఏముండదు. సో తర్వాత లైక్ ఇందులో ఇంపార్టెంట్ చూద్దాం. సర్వీసెస్ బై ఆఫ్ రెంటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ ఫర్ యూజ్ యాజ్ ఏ రెసిడెన్స్ అంటున్నాడు. అంటే డ్వెల్లింగ్ అంటే రెసిడెన్స్ కదమ్మా. అంటే అది రెంటింగ్ ఆఫ్ రెసిడెన్స్ యూనిట్ ని మనం కనుక రెంట్ కి ఇస్తున్నట్లయితే దాని మీద ఏముండదంటమ్మా. సో జిఎస్టి ఎగ్జామ్టెడ్. సో తర్వాత సర్వీసెస్ బై హోటల్, ఇన్, గెస్ట్ హౌస్ ఆర్ క్లబ్ ఆర్ కాంపోజిట్ వేర్ నేమ్ కాల్డ్ residential or lodging purposes having value of supply the unit of accommodation below or equal to 1000 per day or equivalent. అంటే 1000 కంటే తక్కువగా మనం రూమ్ రెంట్ ఉన్న హోటల్ ఉందనుకోమ్మా, ఆ రూమ్ రెంట్ మీద ఏం చేయాలి? లివి చేయాల్సిన అవసరం లేదు, జిఎస్టీ లివి చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో మనం టోల్ చార్జెస్ అంటున్నాడమ్మా. టోల్ చార్జెస్ అంటే మనం రోడ్ యూజ్ చేసుకున్నందుకు టోల్ చార్జెస్ కడతాం కదమ్మా. దాని మీద ఏముండదంట, జిఎస్టీ అనేది ఉండదు అని చెప్పేసి అంటున్నాడు. సో అలాగే సర్వీసెస్ బై వే ఆఫ్ యాక్సెస్ టు రోడ్ ఆర్ బ్రిడ్జ్ ఆన్ ఏ పేమెంట్ ఆఫ్ యాన్యుటీ. సో ఇయర్ వైజ్ గా మనం పే చేసి ఏదైనా రోడ్ కానీ బ్రిడ్జ్ కానీ యూజ్ చేసుకుంటున్నాం అనుకోమ్మా, దాని మీద కూడా ఏముండదంట, జిఎస్టీ అనేది ఉండదంట. నెక్స్ట్ సర్వీసెస్ బై ఆఫ్ కలెక్టింగ్ అండ్ ప్రొవైడింగ్ న్యూస్ బై ఇండిపెండెంట్ న్యూస్ జర్నలిస్ట్ ఆర్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఆర్ యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాడు. మా ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పేపర్స్ ఏం చేస్తారు, గవర్నమెంట్ న్యూస్ ఉన్నాయనుకోమ్మా, అవన్నీ కూడా ఎక్కడ తీసుకుంటారంటే పిటిఐ, పబ్లిక్ ఆఫ్ ఇండియా, సారీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని ఉంటుందమ్మా. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారమ్మా. దానికోసం ఎవ్రీ ఇయర్ ఈ న్యూస్ ఛానల్స్ కొంత అమౌంట్ ఈ పిటిఐకి పే చేస్తాయి. సో దాని మీద ఏముండదంట, జిఎస్టీ ఉండదు. అలాగే ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ఇప్పుడు న్యూస్ ఛానల్ ఉంది, నాకు న్యూస్ ప్రతి ఏరియా నుంచే న్యూస్ కావాలి. ఓకే, అప్పుడే కదమ్మా జనాలు చూస్తారు. ప్రతి ఏరియా న్యూస్ వేస్తానే కదా. కానీ నా దగ్గర అంతమంది విలేకరులు లేరు, అంతమందిని పెట్టుకునే స్తోమత లేదు నాకు. అలాంటప్పుడు ఏంటంటే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని ఉంటారమ్మా. వాళ్ళు ఏంటంటే దే విల్ కలెక్ట్ ద న్యూస్ కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసింది ఏం చేస్తారమ్మా, న్యూస్ ఛానల్స్ కి అమ్ముకుంటా ఉంటారు. ఓకే, దే విల్ కరెక్ట్ చార్జెస్. దాని మీద ఏముండదంట, ఆ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కి చార్జెస్ అనేవి ఉండవు అని చెప్పేసి అంటున్నారు. తర్వాత సర్వీసెస్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ బై వే ఆఫ్ లెండింగ్ బుక్స్ అండ్ పబ్లికేషన్స్ అదర్ నాలెడ్జ్ ఎన్హాన్సింగ్ కంటెంట్ ఆర్ మెటీరియల్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే మనకు సంబంధం లేదు. ఓకే, లైబ్రరీస్ అంట, లైబ్రరీస్ లో పుస్తకాలకి మనం చార్జెస్ పే చేస్తున్నాం. ఇప్పుడు ఇంటికి కూడా తెచ్చుకొచ్చాము లైబ్రరీలో బుక్స్, అయినా సరే దాని మీద ఏముండదమ్మా. తర్వాత బిజినెస్ ఎగ్జిబిషన్స్ అంటున్నాడు. తర్వాత సర్వీసెస్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ అండర్ ది ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ ఉంది తెలుసమ్మా. ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్ళి మనం ఏదన్నా అడిగామనుకోమ్మా, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవ్వకపోయినా యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ కింద మనం తీసుకోవచ్చు. ఇదేంటే ఆర్టీఐ.
ఓకే. సో సో ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ని అన్లెస్ అదర్వైజ్ అదేనా కాన్ఫిడెన్షియల్ విచ్ విల్ ఎఫెక్ట్ ద అంటే మన దేశ సమగ్ర పరిస్థితులను ఎఫెక్ట్ చేసేది కాకుండా మిగతా ఏవి ఇన్ఫర్మేషన్ అన్నా సరే మనం అడిగి తీసుకొచ్చంటమ్మా. ఓకే. రైట్. కాంగ్రెస్ చేసిన చాలా మంచి పనులు ఇది ఒక మంచి పని. ఓకే. సో ఇవమ్మా ఇవి మాక్సిమం ఇవి ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయిందంటే ఎగ్జామ్షన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఓకే. రైట్. సో ఇందులో మనం మెజారిటీ ఎగ్జామ్షన్స్ అనేవి నేను కొన్ని టిక్ పెడతానమ్మా. ఆ టిక్ పెట్టిన ఎగ్జామ్షన్స్ వరకు మీరు ఏం చేస్తారు గుర్తు పెట్టుకోండి. వాటిని 1కి 2 సార్లు చదవండి. మిగతా అన్ని జస్ట్ ప్లేన్ రీడింగ్ ఇచ్చినా పర్లేదు కానీ అన్ని గుర్తు పెట్టేసుకోమని నేను చెప్పను. ఓకే. ఇందులో మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి ఎందులో చేసి వస్తాయో వాటిని నేను మాక్సిమం మీకు టిక్ పెడతాను. అవి మరి మీరు గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయింది ఎగ్జామ్షన్స్. ఇందులో ఉన్న ఇలస్ట్రేషన్స్ ఏం చేయాలి మీరు ఖచ్చితంగా చేసుకురావాలి. అర్థమైందా? చేసి డౌట్లు అనేవి అడగాలి. ఎగ్జామ్షన్ కి మధ్య ఉన్న ఇలస్ట్రేషన్స్ ఉంటాయి కదమ్మా, ఆ ఇలస్ట్రేషన్స్ చదవండి. అండ్ నెంబర్స్ ఎక్కడైనా కనిపిస్తే నెంబర్స్ స్పెసిఫిక్ గా గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో మానిటరీ లిమిట్స్ ఇస్తే కనుక. రైట్. థ్యాంక్ యూ.